నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి పెట్టుబడులు అడ్డుకోవాలనే జే గ్యాంగ్ కుట్రలు చేస్తుంది. మీడియా ముఖంగా ఉద్ఘాటించిన ప్రతిపాటి. మారుమూల గ్రామాలకు కూడా మంచినీరు చేరాలి. అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడి. ఈ నెల 13న బోయపాలెంలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవం. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరిన ఆలయ అర్చకులు హనుమాచార్యులు. 5 ఏళ్లు అధికారం వెలగబెట్టి అన్ని విధాలుగా రైతుల ఉసురు తీసిన జగన్ రెడ్డి మొసలి కన్నీళ్లు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 2వ స్థానం, రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఏపీని నిలిపిన ఘనుడికి అసలు రైతు సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రైతులకు అప్పులు, ఆత్మహత్యలు, కన్నీళ్లే మిగిలిన కనీసం ఏ ఒక్కరిని పరామర్శించిన పాపాన పోని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పంటల బీమా చెల్లించలేదు, రైతులపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రతిపాటి ఈ మేరకు నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల ఏలుబడిలో కనీసం 5 సార్లు కూడా రైతుల్ని కలవని వ్యక్తి, తుఫాన్ బాధితులను చూడటానికి కూడా రెడ్ కార్పెట్లపై వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ఏదేదో మాట్లాడడం చూస్తుంటే వింతగా ఉందన్నారు. జగన్ పాలనలో సగటున ఏడాదికి 1100 మంది రైతులు బలవన్ మరణాలకు పాల్పడ్డారు అనే విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. జగన్ పాలనలో రైతు సంక్షేమానికి అన్ని చేసుంటే అదే కాలానికి రాష్ట్రం రైతుల అప్పుల్లో దేశంలోనే ఎందుకు అగ్రస్థానంలో నిలిచింది? ఒక్కో రైతునెత్తిన సగటున 2.5 లక్షల అప్పులు ఎందుకు నమోదయ్యాయో చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు ప్రతిపాటి. రాష్ట్రంలో 2023 ఖరీఫ్ లో 1.38 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే కేవలం 64 లక్షల ఎకరాలకే బీమా చేసింది వాస్తవమా కాదా అనేది చెప్పాలన్నారు. తెగుళ్లతో నష్టపోయిన మిరప రైతులకు పరిహారం ఇవ్వకుండా, తుఫానుతో నష్టపోయిన ధాన్యం రైతులను కనీసం ఆదుకోకుండా ఇప్పుడొచ్చి ఉత్తుత్తి ప్రేమలు వలకబోయడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో మొత్తం 10,000 కోట్ల రూపాయల వరకు రైతులకు బకాయిలు పెట్టి వారిని నిండా ముంచారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపాటి. ఆ మొత్తం బకాయిల్లో పంటల బీమా ప్రీమియం బకాయిలే 1,252 కోట్లు పెండింగ్ లో పెట్టారని, అలాంటిది ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 నెలలవుతోంది. ఇక్కడ ప్రభుత్వం కుదురుకున్నదే లేదు. ఇంతలోపే జగన్ శోకాలన్నీ కేవలం తన స్వార్థ రాజకీయం కోసమే అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారని, జగన్ కాస్త సిగ్గు తెచ్చుకుంటే మేలని హితవు పలికారు ప్రతిపాటి పుల్లారావు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలి అన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని పవన్ కళ్యాణ్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలో నిధులను పక్కదారి పట్టించబోమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంకు జల వనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్ పాల్గొన్నారు. రెండవది జల్ జీవన్ మిషన్, అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్ వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ లేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్ వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి,
అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి ప్రతి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్ని రాగానే ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయల ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, వీటన్నిటిని కూడా ఈ పల్స్ సర్వేలు మనకి తెలిసి వస్తాయి. దీని సమూలంగా ప్రజలు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలని, బ్రాండ్ ఏపీని దెబ్బతీయాలని కొంతకాలంగా జై గ్యాంగ్ కుట్రలు చేస్తోందని నిపుణులు చెరిగారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కూటమి ప్రభుత్వం కొలువుదీరి కొన్ని రోజులే ఆయన విషయం కూడా మర్చిపోయి ఇక్కడ ఏదో జరిగిపోయిందంటూ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన 5 ఏళ్ల జగన్ హయాంలో వాళ్ల అరాచకాలకు భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్ని తిరిగి రాష్ట్రానికి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ పునఃనిర్మాణం కోసం చంద్రబాబు శ్రమిస్తుంటే వాటిని ఓర్వలేక పేటీఎం బ్యాచ్లతో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆయన కొన్ని రోజులుగా వైకాపా చేస్తున్న ఫేక్ ప్రచారాలు, అంబేద్కర్ కు అవమానంటూ చేస్తున్నటువంటి దుష్ప్రచారంపై శనివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వైకాపా తీరును ఈ మేరకు తీవ్రస్థాయిలో తుర్పారబట్టారు ప్రతిపాటి. ఇక్కడ పెయిడ్ బ్యాచ్లతో గల్లీల్లో ఆందోళనలు చేయిస్తూ అక్కడ ఢిల్లీ రాష్ట్రపతి పాలన అంటూ హంగామా చేస్తున్న జగన్ రెడ్డి అసలు ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అహంకారానికి, అరాచకానికి పెట్టింది పేరుగా 5 ఏళ్ల పాలన సాగించిన జగన్ రెడ్డికి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ప్రస్తావించే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులకు అందిస్తున్న 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసిన వ్యక్తి, వారిపై అంతులేని దాడులు, అత్యాచారాలు చేయించిన ఫ్యాక్షనిస్ట్ అయిన జగన్ గతాన్ని మరచి గజనీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు ప్రతిరోజు పట్టణంలోని పలు వార్డులను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం కొన్ని ప్రాంతాల్లో పర్యటించిన ఆయన డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, రమణమూర్తి, శ్రీనివాసరావు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు రూరల్ మండలం పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ పర్సన్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా నేరాలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలన్నారు. ఎవరైనా తోక జాడిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అనిల్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం నూతన ఎస్ఐగా వంకాయలపాటి బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గతంలో చిలకలూరిపేట రూరల్ ఎస్ఐగా పనిచేసిన ఆయన బదిలీపై ఎడ్లపాడు వెళ్లారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన శామ్యుల్ రాజీవ్ కుమార్ సత్తెనపల్లికి బదిలీపై వెళ్లారు. బదిలీపై వచ్చిన ఎస్ఐ బాలకృష్ణకు స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నాదెండ్ల మండల ఎస్ఐగా జి పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణ ఎస్ఐగా పనిచేస్తున్న ఆయన బదిలీపై నాదెండ్ల మండలంకు వచ్చారు. ఇక ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన బలరామిరెడ్డిని పల్నాడు సిసిఎస్ కు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. నాదెండ్ల మండల ఎస్ఐగా బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ పుల్లారావును కెల్లంపల్లి అచ్చయ్య ఆధ్వర్యంలో గణపవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మేస్త్రి శ్రీను, గాలి బుచ్చయ్య ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించిన డీజీపీ ఈ విషయం వెల్లడించారు. ఇక రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామన్నారు. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ అని పూర్వ ఏఎస్ఎఫ్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఆర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఆర్వీ ఏఎస్ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్ఎఫ్ కు భారతదేశంలో ఘనమైన పోరాట చరిత్ర ఉందన్నారు. స్వాతంత్ర్యం రాకపూర్వమే ఉత్తరప్రదేశ్ లోని లక్నో నగరంలో 1936 ఆగస్టు 12న ఏఎస్ఎఫ్ ఆవిర్భవించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా ఇన్ఛార్జి కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు, సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, నాయకులు ఆరాధ్యుల రామకృష్ణ, నాయుడు శివకుమార్, చౌటపల్లి నాగేశ్వరరావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం ఈ నెల 13వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు హనుమాచార్యులు తెలిపారు. అలాగే ప్రతి ఏటా జరిగే అన్నదాన ప్రక్రియను దాతల సహాయంతో పునరుద్ధరిస్తున్నట్లుగా కూడా ఆలయ ధర్మకర్త ఆకే శివ వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే మెయిన్ సెంటర్ నుంచి ఆలయం వరకు విద్యుత్ దీప అలంకరణ చేసినట్లు తెలిపారు. ఆయన భక్తులు విరివిగా పాల్గొని అన్నదానం స్వీకరించాలని కూడా ఆకే శివ వెంకటేశ్వర్లు కోరారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం బోయపాలెం 32వ తిరునాళ్ళ సందర్భంగా అంగరంగ వైభవంగా తిరునాళ్ళు జరుగుతుంది. గతంలో 30 సంవత్సరాల నుంచి హనుమాన్ ప్రసాద్ వారి నేను అనేకరం కలిసి ధర్మకర్తగా వ్యవహరిస్తూ దేవాలయం నిర్మిస్తూ వచ్చాము. 4 సంవత్సరాల నుంచి హనుమాన్ ప్రసాద్ గారికి నాకు మనశ్శాంతలు కలిగి నేను గుళ్ళోకి వెళ్తలేదు. ఈ ఆచార్య గారు తన ఇష్టం వచ్చిన దేవాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఏమీ జరగకుండా జరుగుతున్నానని జనాన్ని చెప్తూ ఇక్కడ వస్తే ఏమి లేకుండా 5 సంవత్సరాల నుంచి అన్నదానం లేదు, దేవాలయం సక్రమంగా ఇంకా లేకుండా జరుగుతున్నాయి. కాబట్టి మాకు మనసు బాధ కలిగి హరే రామ హరే రామ హరే కృష్ణ మన బోయపాలెం గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో 32వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మంగళవారం రేపు 11:30 సీతారామ కళ్యాణం జరుగుతుంది. 50 మంది భక్తులు ప్రసన్నాంజనేయ స్వామి దర్శించి తీర్థ ప్రసాదం తీసుకోవడానికి భక్తులు మనం చేసుకున్నారు. 92 ప్రతిష్ట నాటి నుండి నేటి వరకు భక్తులకి ఉండుమంటారు. బోయపాలెంలో వెలుసుకున్నాడు చిరంజీవి భక్తి సులభుడు ప్రసన్నాంజనేయ స్వామిని ఎవరైతే మనసారా ఆరాధిస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని భక్తులందరూ కూడా సగుణంగా మనం చేసుకుంటారు. శాస్త్రీయ విధానం మార్క్సిజా భావాలతో పుణికిపుచ్చుకోవడమే అమరులకు మనమిచ్చే నిజమైన నివాళి అని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వై రాధాకృష్ణ అన్నారు. సిపిఎం రైతు సంఘం రాష్ట్ర నాయకులు స్వర్గీయ పోపూరి రామారావు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఎడ్లపాడులో నిర్వహించారు. స్థానిక బిఆర్ విజ్ఞాన కేంద్రం వద్ద ఉన్న రామారావు విగ్రహానికి సంస్మరణ సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో పలువురు నాయకులు ఉపన్యసించారు. పోపూరి రామారావు జీవితాన్ని రైతాంగ ఉద్యమాలకు అంకితం చేశారని, ప్రజా సమస్యల పరిష్కారానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నాయకుడి జీవితాన్ని అంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సిపిఎం నాయకుడిగా వివిధ హోదాలో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారకర్తగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. చిలుకలూరిపేట డివిజన్ సిపిఎం సీనియర్ నాయకులు పోపూరి సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ సభలో స్వర్గీయ పోపూరి రామారావు కుమార్తెలు చెరుకూరి అరుణ, మానుకొండ అనురాధ, సుందరయ్య కళా పరిషత్ అధినేత ముత్తవరపు సురేష్ బాబు, జేవీవి నియోజకవర్గ కన్వీనర్ చెరుకూరి సృజన, సిపిఎం డివిజన్ నాయకులు తోకల కోటేశ్వరరావు, న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి కారుచోల రౌసయ్య, సిపిఎం నాయకులు కల్లూరి రామారావు, కొమ్మినేని నాగేశ్వరరావు, ముత్తవరపు రామారావు, జరుగుల శంకర్రావు, నంబూరి తులసయ్య, గోగడ హరిబాబు, కాట్రగడ్డ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ సోలోమోన్ ఆరోకియా రాజ్ మండలంలోని ఆదర్శ గ్రామం చిరుమామిళ్లలో పర్యటించారు. జలశక్తి అభియాన్ కింద జల జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనులను సోలోమన్ ఆరోకియా రాజ్ సారథ్యంలోని కేంద్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించారు. ఇందులో భాగంగా లింగారావుపాలెం రోడ్డులో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్దకు చేరుకుని జలజీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులను ఆరా తీశారు. చెరువు రక్షణ కొరకు ఇనుప కంచె ఏర్పాటు చేసినట్లు అధికారులు వారికి తెలిపారు. చెరువు విస్తీర్ణం, పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం, గ్రామంలో ఉన్న మొత్తం జనాభా వివరాలను సోలోమన్ ఆరోకియా రాజ్ అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటుగా గ్రామంలో మైక్రో ఫిల్టర్ ప్లాట్ఫారం, హెడ్ వర్క్స్ దగ్గర పంపు సెట్లు వంటివి ఈ పథకం కింద చేపట్టి వాటిని పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. అనంతరం ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్న ప్రాంగణంలో అధికారుల బృందం మొక్కలు నాటారు. ఆ తర్వాత స్థానిక గ్రామ సచివాలయంలో గ్రామ మంచినీటి పారిశుద్ధ్య కమిటీ సభ్యులు గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కమిటీ సభ్యుల చేత నీటి నాణ్యత పరీక్షలు కూడా చేయించారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోలోమన్ ఆరోగ్య రాజ్తో పాటుగా కేంద్ర భూగర్భ జల వనరుల శాఖ ఉన్నతాధికారి మాధవ్, జలజీవన్ మిషన్ జిల్లా అధికారి ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కిరణ్ కుమార్, సురేష్, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఏడుకొండలు, ఎంపీడీఓ షేక్ జాకీర్ హుస్సేన్, ఏపీఓ పుష్పరాజు, ఏపీఎం సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి అల్లడి స్వాతి, టీఏ ముత్యాలరాజు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు, జిల్లా కోఆర్డినేటర్ రంగారావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు.
జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎడ్లపాడు మండలంలోని పలు గ్రామాలను అధికారులు పరిశీలించారు. సెంట్రల్ నోడల్ ఆఫీసర్ సాల్మన్ ఆరోగ్యరాజు, టెక్నికల్ ఆఫీసర్ మాధవ్, డ్వామా పీడి జోసెఫ్ పరిశీలించిన వారిలో ఉన్నారు. చంగీజ్ ఖాన్ పేట, కొండవీడు, కొత్తపాలెం గ్రామాల్లో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది కూడా ఉన్నారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని ఎడ్లపాడు మండల టీడీపీ అధికార ప్రతినిధి తోకల సుబ్బారావు అన్నారు. సోమవారం ఎడ్లపాడులో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. ప్రస్తుతం పుల్లారావు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పేదరికం నిర్మూలన, రాష్ట్రం అభివృద్ధి, ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ ధ్యేయం. అలాగనే ఈ నెల 15 నుండి అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం జరుగుతుంది. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగనే ఉచిత ఇసుక విధానాలు కూడా ప్రవేశపెట్టినారు. మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు నాడు గ్రామాలకు నూతనంగా తాడు రోడ్డు వేయించినారు. అలాగనే సీసీ కాలనీలకు సీసీ రోడ్లు కూడా వేయించినారు. అలాగనే చిలకలూరుపేటకు బైపాస్ రోడ్డు శాంక్షన్ చేయించినారు అప్పట్లోనే. అలాగనే 52 ఎకరాల్లో 4300 ఇటుక గృహాలు పేదలకు నిర్మించినారు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మట్టిలో వచ్చిన మేడం గారు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. విపక్షాల దుష్ప్రచారాలను తిప్పికొట్టండి. పల్నాడు జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి ఆధ్వర్యంలో అమ్మకు ఒక మొక్క వృక్షో వృక్షతి రక్షతః అనుభవంతో చెట్లు నాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో 141 బూత్ స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ పురుషులను భాగస్వాములను చేసుకుని మొక్కలు నాటించారు. భావితరాలకు నేను నాటిన ఒక చిన్న మొక్కగా గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం పరిచారు. పురుషులు ఈ స్ఫూర్తిని కల్పించడం స్థానిక ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట టౌన్ బూత్ కమిటీ సభ్యులతో పాటు షేక్ సుబాని, రవి, దేవరకొండ, రాంబాబు, కరుణాకర్రావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.